లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిస్తామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఆ పార్టీ ముఖ్య నేతలు. భువనగిరి సహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిస్తామని చెప్పారు తమ్మినేని. బీజేపీ ఇతర శక్తులను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిస్తామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఆ పార్టీ ముఖ్య నేతలు. భువనగిరి సహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతిస్తామని చెప్పారు తమ్మినేని. బీజేపీ ఇతర శక్తులను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ జేపీ. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవడానికి చాలా జాగ్రత్తగా వివరిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ సంబంధించిన నేతల ఎన్నికల ప్రచారాలు కొనసాగుతున్నాయి, మరోవైపు ఇతర పార్టీల మద్దతు కూడా కోరుతుంది. వామపక్షాలకు సిపిఐ, సిపిఎం కావచ్చు, అదేవిధంగా జనసమితి నేతలతో కూడా మంతనాలు పెట్టింది. అయితే జనసమితి అదేవిధంగా సిపిఐ నేతలు మద్దతు ఇవ్వడానికి సానుకూలంగా ఉన్నారు. అయితే సిపిఎం సంబంధించిన నేతలు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రీసెంట్ గానే బట్టి విక్రమార్క సిపిఎం నేతలతో విడివిడిగా భేటీ అయ్యారు. అయితే ఆ విడివిడి భేటీ అనంతరం తర్వాత ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ నాయకులతోని, సిపిఎం నాయకులతోని తన నివాసంలో భేటీ అయ్యారు. భేటీలో తమ్మినేని వీరభద్రం, అదేవిధంగా జూలకంటి రంగారెడ్డి, చెరుకుపల్లి సీతారాములు, వీరయ్య లాంటి నేతలు భేటీలో పాల్గొన్నారు. ప్రధానంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడానికి వీళ్ళు సానుకూలత వ్యక్తం చేశారు. ప్రజెంట్ సిపిఎం నుంచి భువనగిరి నుంచి జహంగీర్ అనే అభ్యర్థి బరిలో ఉన్నారు. ఆ అభ్యర్థిని విత్డ్రా చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. అదేవిధంగా మిగిలిన అన్ని పార్లమెంట్ స్థానాలలో కూడా సిపిఎం తో పాటు సిపిఐ పార్టీ కూడా మద్దతు ఇస్తుంది కాబట్టి మీరు కూడా మద్దతు ఇవ్వాలని కూడా కోరినట్లు తెలుస్తుంది. దానికి సిపిఎం నేతలు కూడా సానుకూలత వ్యక్తం చేశారు. ఇండియా కూటమిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని కూడా వాళ్ళు కూడా ప్రకటన చేశారు. అదేవిధంగా ఈ చర్చల తర్వాత కూడా కలిసి పనిచేయడానికి సానుకూలంగా ఉన్నట్లు ఇరు వర్గాలకు సంబంధించిన నాయకులు కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా బీజేపీని టార్గెట్ చేసుకుని బీజేపీ మరొకసారి దేశంలో కానీ అధికారంలోకి వచ్చినట్లయితే దేశ ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి బీజేపీని నిలువరించడానికి మేము కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నామని కూడా తమ్మినేని సీతారామరావు, అదేవిధంగా మిగతా నాయకులు అందరూ చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ చర్చలు అయితే సఫలమవుతున్నాయి. మొన్న రీసెంట్ గా జరిగిన సిపిఐ భేటీలకు కూడా ఆ నాయకులు కూడా మద్దతు ఇస్తామని కూడా చెప్పారు. మిగిలిన సిపిఎం కూడా ఇవాళ పూర్తిగా సపోర్ట్ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసమితి, సిపిఐ కలిసి పనిచేశాయి. సిపిఎం మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి సానుకూలత ఉన్నట్టు తెలుసు. అందులో భాగంగానే ఇవాళ భేటీ అయ్యారు. భేటీలో చర్చలు సఫలమయ్యాయి. మరికొన్ని అంశాలు అంటే ఏకాభిప్రాయం రాని కొన్ని అంశాలు ఉన్నాయి, కానీ వాటిని అధిష్టానం నోటీసులో పెట్టి పరిష్కరించుకుంటాం. కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి సిపిఎం సానుకూలంగా ఉన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా సిపిఎం నాయకులు కూడా స్పష్టం చేశారు. ఏఐసిసి అధ్యక్షుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాయకులతో చర్చించడం, పిసిసి అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొన్ని ప్రతిపాదనలు వారి ముందు చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా భువనగిరి పార్లమెంట్లో కూడా వారి సంపూర్ణ సహకారం కావాలి, బీజేపీని ఓడించాలంటే అనే కాంగ్రెస్ ప్రతిపాదనను వారి ముందు పెట్టినాం. ఇతర కొన్ని రాజకీయ ప్రతిపాదనలు కూడా పెట్టినాం. వారు స్థూలంగా ఇండియా కూటమి గెలుపు కోసం, బీజేపీ ఫ్యాసిస్టు శక్తులను ఓడించడం కోసం మరి అంగీకరించారు. స్థానికంగా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల కొన్ని అంశాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మేము రాబోయే ఎన్నికల్లో కలిసికట్టుగా రాష్ట్రం నలుమూలల నాయకులము, కార్యకర్తలము, ప్రజలందరినీ కూడా సమన్వయం చేసుకొని బీజేపీని ఓడించడానికి అన్ని రకాలుగా కలిసి ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాం. ఇంకా 1-2 విషయాలలో సందిగ్ధత ఉన్నా వాటిని కూడా ఈరోజు సాయంత్రానికో రేపటికో మా అధిష్టానాలతో, పార్టీ హైకమాండ్తో మాట్లాడి వాటిని కూడా పరిష్కరించుకుంటాం. ఏదేమైనా ఒక మంచి వాతావరణంలో ఈ చర్చలు జరగడం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఒక మంచి పరిణామం. ఖచ్చితంగా భవిష్యత్తులో సిపిఎం సహకారం తీసుకొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం, ఇండియా కూటమిని దేశంలో బలోపేతం చేయడం కోసం కలిసి పనిచేయాలని
నిర్ణయం తీసుకున్న ఈ కార్యక్రమంలో పెద్దలు మండ వెంకటేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, మిగతా ముఖ్యమైన నాయకులు కూడా పాల్గొని చర్చించడం జరిగింది. తప్పకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుకు ఈ కలయిక పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి, దేశ రాజకీయాల గురించి చర్చించాం. రాష్ట్రంలో భువనగిరి సీట్లో సిపిఎం పార్టీ పోటీ చేయడం అందరికీ తెలుసు. ఆ పోటీ విరమించుకోవాలని, అనుగుణంగా కాంగ్రెస్ గెలిపించే మద్దతు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరారు. కానీ మేము దానికి బదులుగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నం చేశాం. 2 సీట్లు ఇస్తామని కూడా తర్వాత ఇవ్వకుండా పోటీ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా సరే పార్లమెంట్లో మిగతా సీట్లకు మద్దతు ఇవ్వడానికి మేము సిద్ధం. భువనగిరి సీట్లో మాత్రం మాకే మద్దతు ఇవ్వాలని చెప్పి కోరాం. అట్లా కాదు అని చెప్పి అక్కడ బీజేపీ కానీ ఇతర శక్తులు గెలవకుండా ఉండాలంటే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వడం అవసరం అని చెప్పి దానికి బదులుగా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. వాటి విషయం మేము నిర్ణయం తీసుకోలేదు. పోటీలో కొనసాగాలని నిర్ణయించుకున్నాం. ఇది మార్పు జరగాలంటే అఖిల భారత పార్టీతో అట్లాగే రాష్ట్ర కమిటీతో కూడా చర్చించి జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత నిర్ణయం జరిగిన తర్వాత తెలియజేస్తామని చెప్పాం. భువనగిరి సీట్ విషయంలో ఆ సందిగ్ధత ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రంలో 16 సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి క్రియాశీలకంగా కాంగ్రెస్ని గెలిపించడానికి సిపిఎం పార్టీ నిర్ణయం ఇప్పటికీ తీసుకుంది. ఆ రకంగా మా కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా